బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో లెనిన్ సెంటర్ ఎవరో నిర్ణయించిన పేరు కాదు, కాలక్రమంలో ప్రజలు నిర్ణయించుకున్న పేరని, దాన్ని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వివాదం సృష్టించి ప్రజల మధ్య విద్వేషాలు రాజాలని మాధవ్ ప్రయత్నించడాన్ని బాబురావు తీవ్రంగా ఖండించారు. లెనిన్ విగ్రహాన్ని విజయవాడ పౌర కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కేంద్రాన్ని ప్రజలు లెనిన్ సెంటర్ పిలుచుకోవడం ప్రారంభించారని తెలిపారు. లెనిన్ విదేశీయుడంటూ అరిగిపోయిన రికార్డుని మాధవ్ వేశారు. లెనిన్ అంతర్జాతీయ శ్రామిక వర్గ నేత, శ్రమను గౌరవించే వారెవరైనా ఆయన్ను గౌరవిస్తారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పదవీ స్వీకారం రోజునే విజయవాడ లెనిన్ సెంటర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాలను తీసుకొచ్చే రీతిలో ఉన్నాయి. విజయవాడ అభివృద్ధిని అడ్డుకునే రీతిలో ఉన్నాయి. ప్రజల ఐక్యతని విఘాతం కలిగించే రీతిలో ఉన్నాయి. లెనిన్ సెంటర్ పేరు ఎవరో పెట్టింది కాదు, కాలక్రమంలో ప్రజలు పెట్టుకున్నటువంటి పేరు. దాన్ని అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రముఖ కవి, గౌరవనీయులు. ఆయన గ్రంథాలు, రచనలతో ఎవరికెన్ని అభిప్రాయాలు ఉన్నా ఆయన అందరూ గౌరవిస్తారు. విజయవాడలో ఆయన పేరుతో వీధి కూడా ఉంది. అలాగే విజయవాడలో అనీ బీసెంట్ పేరుతో బీసెంట్ రోడ్డు దశాబ్దాల క్రితమే ఏర్పడింది. అంతర్జాతీయంగా ప్రముఖ ప్రజాస్వామ్యవాది నెల్సన్ మండేలా పేరుతో విజయవాడలో పార్క్ ఉంది. అన్ని సాంప్రదాయాల వాళ్ళని, అన్ని సంస్కృతుల వాళ్ళని గౌరవించేటువంటి ఒక సాంప్రదాయం విజయవాడలో ఉంది. అది పార్టీలు, రాజకీయాలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అనేక సంస్కృతుల్ని గౌరవించుకుంటారు. మరి వాడు బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యి దాన్ని ఆయన వివాదం చేయటం దేనికి సంకేతం? ఆయన హోదాని, ఆయన బాధ్యతని విజయవాడ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వినియోగించండి. అంతేకాని ఇటువంటి వివాదాలు తీసుకొచ్చి విజయవాడ సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చే రీతిలో మాట్లాడటం సమంజసం కాదు. ఇప్పటికైనా వాటిల్ని కట్టిబెట్టండి, అభివృద్ధికి తోడ్పడండి, వివాదాలకి స్వస్తి పలకండి అని సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.